హాయ్ గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. ఇప్పటి వరకు మనం ఏంటంటే ఒక ఫైల్లో ఉన్న డేటాని ఎలా రీడ్ చేయాలో చూసాం. లైక్ రీడ్ ఆపరేషన్స్, రీడ్ ఈక్వల్ రికార్డు అండ్ రీడ్ ప్రీవియస్ రికార్డు, ఇలా సెట్ ఎల్ఎల్, రీడ్ ఇవి చూసాం. సో ఈరోజు ఏంటంటే ఒక ఫైల్లోకి డేటా ఎలా రైట్ చేయాలి అనేది చూద్దాం. అంటే సింపుల్గా ఒక ఫైల్లోకి డేటా యాడ్ చేయటం లేదంటే అప్లోడ్ చేయటం. సో ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక డేటాబేస్ ఉందండి. సో ఒక ఫైల్లో డేటా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ ఆల్రెడీ ఉందనుకోండి, ఈ డేటాకి ఎక్స్ట్రాగా ఒక రికార్డ్ రాయాలి అంటే సింపుల్గా మనం అదే సో ఇలా ఏదో ఒకటి రోల్ నెంబరు, నేము, అడ్రస్ అనే మనకు ఒక ఫైల్ ఉంది. ఆ ఫైల్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ ఫైల్ అనుకోండి, ఒక ఫిజికల్ ఫైల్ ఉంది. అందులో స్టూడెంట్ రోల్ నెంబర్, నేము, అడ్రస్ అనే ఫీల్డ్స్ ఉన్నాయి. సో మనకి ఈ డేటా అనేది ఉంది. సో ఇప్పుడు ఏంటంటే మనకి డేటా, ఇప్పుడు మనం ఒక లాజిక్ ఎలా డెవలప్ చేద్దామంటే సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ 101 అనే రోల్ నెంబర్ ఉంది. ఈ రోల్ నెంబర్ అనేది సో ఆ ఫైల్లో ఉందనుకోండి, నాకు మెసేజ్ రావాలి. ఒక మెసేజ్ ఏంటి, డేటా ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని రావాలి. సో ఒకవేళ ఆ డేటా 101 రికార్డ్ లేదనుకోండి, అప్పుడు ఏంటంటే ఎల్స్, అప్పుడేం రావాలంటే డేటా నాట్ ఫౌండ్. సో డేటా నాట్ ఫౌండ్ అని రావాలి. సో లేదనుకుంటే ఇప్పుడు మనం డేటా అనేది రైట్ చేయాలి కదా. ఇక్కడ ఏంటంటే డేటా సో రికార్డ్ అనేది ఫౌండ్ అయితేనే డేటా ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని రావాలి. ఎల్స్ అయితే ఏంటంటే డేటా రైట్ ఇంటూ ఫైల్ అని రావాలి. సో రైట్ ఆపరేషన్స్ చేయాలి. సో ఈ మెసేజ్ రావాలంటే అల్టిమేట్గా మనం డేటా అనేది రైట్ చేయాలి. రైట్ చేస్తేనే మనకి మెసేజ్ రావాలి. సో దానికోసం మనం ఏంటంటే అవార్ st రోల్ నెంబర్ ఈక్వల్ టు సంథింగ్ 101 అనుకుంటున్నాం కదా, 101 అవార్ st నేమ్ ఈక్వల్ టు సంథింగ్ అవార్ st అడ్రస్ ఈక్వల్ టు ఒక ర్యాండమ్ అడ్రస్. సో ఆటోమేటిక్గా ఈ డేటా అనేది ఈ ఫీల్డ్స్కి అసైన్ అయింది. సో ఇప్పుడు ఏంటి, ఆ డేటా అనేది రైట్ జరగాలి. రైట్కి ఆపరేషన్ ఏంటంటే రైట్ రికార్డ్ ఫార్మాట్ నేమ్. సో సింపుల్గా రైట్ ఆఫ్ రికార్డ్ ఫార్మాట్ నేమ్ అనేస్తే ఆటోమేటిక్గా ఆ డేటా అనేది ఆ ఫైల్లోకి అప్లోడ్ అవుతుంది అనమాట. సో ఇప్పటివరకు నేనేం చెప్పాను, రైట్ ఆపరేషన్స్, రీడ్ ఆపరేషన్స్, వీటికి రికార్డ్ ఫార్మాట్ నేమ్ కానీ ఫైల్ నేమ్ కానీ ఇస్తే యాక్సెస్ అవుతుంది అని చెప్తున్నాం. బట్ రైట్ ఆపరేషన్స్కి ఎప్పుడు రికార్డ్ ఫార్మాట్ నేమే ఇవ్వాలి. ఫైల్ నేమ్ ఇస్తే అది యాక్సెస్ చేయదు. సో అది కూడా మీకు చూపిస్తాను. సో సింపుల్గా మనకు కావాల్సిన లాజిక్ అనేది ఇలా రాయాలి. ఏదో ఒక రికార్డ్ నెంబర్ అనేది, ఒక రోల్ నెంబర్ అనేది తీసుకుంటాం. ఆ రోల్ నెంబర్ అనేది ఆ ఫైల్లో ఉందో లేదో చెక్ చేయాలి. సో చెక్ చేయాలంటే మనకున్న కండిషన్ ఏంటి, ఇఫ్ పర్సంటేజ్ ఫౌండ్ ఆఫ్ ఫైల్ నేమ్. సో సింపుల్గా ఇంతే. ఇఫ్ ఆ డేటా అనేది ఇందులో ఫౌండ్ అయితే డేటా ఆల్రెడీ ఎగ్జిస్టెంట్ రావాలి. ఎల్స్ ఈ డేటా అనేది ఈ వాల్యూస్కి, ఈ ఫీల్డ్స్కి అసైన్ అయ్యి ఆ డేటా అనేది రైట్ అవ్వాలి. ఫైనల్గా మనకేంటి, డేటా రైట్ ఇంటూ ఫైల్. సో ఇది ఒక వే. సో అలా కాకుండా నేను ఇదే స్టేట్మెంట్ ఇంకోలా కూడా రాసుకోవచ్చు. ఏంటి, ఇఫ్ నాట్ పర్సంటేజ్ ఫౌండ్. సో ఇలా ఇచ్చాను అనుకోండి, జస్ట్ ఏముండదు, ఈ బిలో ఉన్న ఎల్స్ అనేది ఫస్ట్ ప్రింట్ అవుతుంది. సో సెకండ్ వేలో రాస్తే ఎలా వస్తుందంటే if percentage not if not percentage found file name. సో ఇప్పుడు ఒకవేళ ఇందులో లేదనుకోండి, సింపుల్గా ఏంటంటే ఇది జరిగిపోతుంది. ఫస్ట్ కంట్రోల్ సి. సో ఎల్స్ ఏముంది, సింపుల్గా డేటా ఆల్రెడీ ఎగ్జిస్ట్. సో బోత్ ది వేస్ మీరు ఈ వేలో అయినా రాసుకోవచ్చు. ఫస్ట్ ఇఫ్ కండిషన్ రాసుకొని ఇలా ఏంటి
ఫస్ట్ కండిషన్ అంటే ఫౌండ్ అన్న కండిషన్ చెక్ చేసుకుని డేటా ఎగ్జిస్ట్ ఎలా రాసుకోవచ్చు, లేదనుకుంటే నాట్ యూజ్ చేసి ఇలానే రాసుకోవచ్చు. బోత్ ది వేస్ ఎలా రాసినా ఒకటే అనమాట. సో నేను 2 లాజిక్స్ మీకు చూపిస్తాను, మీరు ఇంకా డిఫరెంట్ లెవెల్స్లో దీన్ని ట్రై చేయండి. సో బిఫోర్ గోయింగ్ టు అవర్ మెయిన్ కోర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్రోగ్రామ్ సో చూడండి. సో ఇప్పటివరకు మనం ఫైల్ రీడ్ చేసేటప్పుడు ఏమిస్తున్నాం, ఫైల్ నేమ్ ఇస్తున్నాం, ఇన్పుట్ ఫైల్ అని చెప్పి స్పెసిఫై చేస్తున్నాం, తర్వాత ఫుల్లీ ప్రొసీజరల్ ఫైల్ అని చెప్తున్నాం. సో దానికి కీ ఫీల్డ్ ఇస్తున్నాం, తర్వాత డిస్క్ అని చెప్పిస్తున్నాం. సింపుల్గా ఇవే ఇచ్చాం. బట్ రైట్ ఆపరేషన్ జరగాలంటే దీనికి ఇంకొక యాట్రిబ్యూట్ అనేది యాడ్ అవుతుంది. సో అదేంటో చూద్దాం. సారీ, అంటే ఎక్స్టర్నల్ ఫైల్ కూడా డిఫైన్ చేస్తాం దీనికి. సో fspec. సో ఫైల్ నేమ్ చూడండి, ఫైల్ నేమ్ వచ్చేసరికి P003 అనే ఫైల్ తీసుకున్నాను, అది ఇన్పుట్ ఫైల్ అని ఇచ్చాను. ఫైల్ డిజిగ్నేషన్ ఫుల్లీ ప్రొసీజరల్ ఫైల్ ఎడిషన్. ఇప్పుడు ఇది చూడండి, ఫైల్ ఎడిషన్ అనే చోట ఏ అని ఇచ్చాను. సో ఇది ఎందుకు ఇచ్చాను ఒకసారి హెల్ప్కి వెళ్ళి చూద్దాం. F1 చూడండి, బ్లాంక్, లీవ్ ది ఫీల్డ్ బ్లాంక్ టు డిసేబుల్ ది ఎడిషన్ ఆఫ్ ది రికార్డ్. సో ఏ రికార్డ్ యాడ్ చేయకపోతే అవసరం లేదు. ఇప్పుడు చూడండి, టైప్ ఏ ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఏ రికార్డ్ టు డిస్క్ ఫైల్. సో ఫైల్కి ఏదైనా రికార్డ్ యాడ్ చేయాలంటే ఏ ఇవ్వమన్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ ఇవ్వను, తర్వాత మీకు ఎందుకు ఇచ్చాను అనేది క్లియర్గా చూద్దరు. సో చూడండి, ఫైల్ ఫార్మాట్ ఈ ఎక్స్టర్నల్లీ డిస్క్రైబ్డ్ ఫీల్డ్ కీ ఫీల్డ్. సో ప్రస్తుతానికి ఏ ఉంచుదాం, తర్వాత తీసేద్దరు. ఎక్స్టర్నల్ డిస్క్రైబ్డ్ రికార్డ్ ఫార్మాట్ నేమ్ కీ ఫీల్డ్. ఓకే, ఇంతవరకు క్లియర్. సో ఫైల్ నేమ్ ఇస్తున్నాం, తర్వాత వచ్చేసరికి సో ఇన్పుట్ ఫైల్ ఫుల్లీ ప్రొసీజర్ ఫైల్ యాడింగ్ ఏ రికార్డ్. సో రికార్డ్ అనేది యాడ్ అవ్వాలి కాబట్టి ఏ ఇస్తున్నాను, ఎక్స్టర్నల్ డిస్క్రైబ్డ్ ఫైల్ అండ్ కీ ఫీల్డ్ ఉంది. సో ఫైల్ వచ్చేసరికి డిస్క్ ఫైల్. నెక్స్ట్ వచ్చేసరికి మీకేం చెప్తున్నాను, ఒక మెసేజ్ అనేది డిస్ప్లే అవ్వాలన్నాను. సో మెసేజ్ అనేది కన్ఫర్మ్గా ఒక వేరియబుల్ ఉండాలి కదా. సో DSpecలో ఒక వేరియబుల్ అనేది తీసుకున్నాను. వేరియబుల్ చూడండి, సో వేరియబుల్ డిక్లరేషన్ టైప్ ఎస్ తీసుకున్నాను. ఒకసారి ఎస్ అంటే ఏంటి, స్టాండర్డ్ ఫీల్డ్. ఓకే, స్టాండర్డ్ ఫీల్డ్ లెంత్ 30 ఇచ్చాను. ఇంటర్నల్ డేటా టైప్ క్యారెక్టర్ టైప్. సో ఇప్పటి వరకు క్లియర్ కదా. సో ఫైల్ ఇచ్చాను, మెసేజ్ డిస్ప్లే చేయడానికి మెసేజ్కి ఒకటి ఏదో ఇస్తున్నాను. సో మెసేజ్కి ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి సో నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఒక రికార్డ్ అనేది తీసుకున్నాను. మీకేం చెప్పాను ఇక్కడ చూడండి, ఒక రోల్ నెంబర్లో ఏదో ఒక రోల్ నెంబర్, ర్యాండమ్ రోల్ నెంబర్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ రోల్ నెంబర్ నేను 300 ఇచ్చాను. సో ఫస్ట్ ఏం చేద్దామంటే అసలు ఈ ఫైల్లో ఉన్న డేటాను చెక్ చేద్దాం. అసలు అందులో ఏం డేటా ఉందో తెలియాలి కదా, మనం ఊరికనే చెప్పుకుంటే రన్ క్వరీ స్టార్ అండ్ P003. సో ఇందులో ఆల్రెడీ 300 అనే రికార్డు విత్ హరి అనే నేమ్తో ఉంది. ఓకే, మనం ఏంటంటే సమ్ అదర్ రికార్డ్ నెంబర్ తీసుకుందాం ప్రస్తుతానికి. సరే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ది తీసుకుందాం, తర్వాత లేని దాంతో అప్లోడ్ చేయడం ఎలా జరుగుతుందో చూద్దాం. సో ఆ ఫైల్ కూడా ఒకసారి చూడండి మీరు. సో ఫైల్ నేమ్ వచ్చేసరికి P003, రికార్డ్ ఫార్మాట్ నేమ్ REC, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ అడ్రస్. సో కీ ఫీల్డ్ వచ్చేసరికి ఓన్లీ 2 ఉన్నాయి, ఎంప్లాయీ నెంబర్ ఉంది, ఎంప్లాయీ నేమ్, 2 కీ ఫీల్డ్స్ ఉన్నాయి. ఓకే, గుడ్. సో చూడండి, ఇప్పుడు ఏంటంటే అవాల్ ఆఫ్ ఎంప్లాయీ నెంబర్ 300 తీసుకున్నాను. సో దాంతో చైన్ ఆపరేషన్ చేస్తున్నాను. సో సో అవాల్ ఎంప్లాయీ నెంబర్ 300 అనేది అసైన్ చేశాను. నెక్స్ట్గా చైన్ ఆపరేషన్ చేస్తున్నాను. చైన్ ఆపరేషన్ ఏంటి, ఎంప్లాయీ నెంబర్ ఇన్ చైన్ P003. సో ఇందులో ఈ రికార్డు ఉందా లేదా, సో అది చూడాలి. సో దానికోసం ఇఫ్ కండిషన్తో చెక్ చేస్తున్నాను.
ఇఫ్ నాట్ ఫౌండ్. ఓకే, ఇఫ్ నాట్ పర్సంటేజ్ ఫౌండ్ ఇన్ P003. సో మీరు ఇవి చూడండి, ఎప్పుడైనా ఫ్యాక్టర్ 1లో ఏముంటుందో ఆపరేషన్లో ఏం చేస్తున్నాము, ఫ్యాక్టర్ 2లో ఏం రాస్తున్నాం, సమ్ టైమ్ రిజల్ట్స్లో కూడా రాస్తాం. కీ ఫీల్డ్ వాడినప్పుడు రిజల్ట్లో వాడి. సో మీరు అవి చెక్ చేస్తూ ఉండండి, ఏ పొజిషన్లో వాల్యూస్ అనేవి అసైన్ చేస్తున్నాము, ఏ పొజిషన్లో ఆపరేషన్స్ చేస్తున్నాం, ఏ పొజిషన్లో డిస్ప్లే జరిగేటప్పుడు చేస్తున్నాం, అవన్నీ ఫ్యాక్టర్స్లో ఫ్యాక్టర్ 2 ఆపరేషన్ అండ్ రిజల్ట్ ఫీల్డ్స్, ఈ ఫీల్డ్స్లో మీరు ఇక్కడ చూసుకుంటుంది అట్రిబ్యూట్స్ అనేవి ఎలా ఉన్నాయి అనేది. అవాల్, సో ఎంప్లాయీ నెంబర్ 3. సో ఇప్పుడు ఏంటి, సో ఈ ఎంప్లాయీ నెంబర్ 300 అనేది సో చైన్ ఆపరేషన్ చేస్తున్నాం. సో చేసి ఇందులో ఉందా లేదా చెక్ చేస్తున్నాం. ఇఫ్ నాట్ ఫౌండ్ అయితే సో ఎంప్లాయీ నెంబర్ అనేది 300 అసైన్ చేస్తున్నాం. చూడండి, అవాల్ ఎంప్లాయీ నెంబర్ 300 అండ్ ఎంప్లాయీ నేమ్ వచ్చేసరికి హరి ఇస్తున్నాము. సో ఎంప్లాయీ అడ్రస్ అనేది మనం ఏమి ఇవ్వట్లేదు. సో ప్రస్తుతానికి ఇవ్వద్దు, వదిలేసేయండి. రైట్ ఆపరేషన్ చేస్తున్నాం. రైట్ ఆఫ్, చూడండి రికార్డ్ ఫార్మాట్ నేమ్ ఇచ్చాను, ప్రస్తుతానికి రికార్డ్ ఫార్మాట్ నేమే ఉంచుదాం. నెక్స్ట్ మనం ఏంటంటే ఫైల్ నేమ్ అనేది చేంజ్ చేద్దాం, అంటే రికార్డ్ ఫార్మాట్ నేమ్ తీసేసి ఫైల్ నేమ్ పెడదాం. ఓకే, రైట్ ఆపరేషన్ జరిగింది. ఇప్పుడు ఆ తర్వాత ఏంటి, ఫైనల్గా మనకు మెసేజ్ డిస్ప్లే అవ్వాలి. డేటా రైట్ ఇంటూ ఫైల్ P003. సో ఈ మెసేజ్ డిస్ప్లే అవ్వాలి. ఓకే, మెసేజ్ అనేది ఇప్పుడు ఓకే, మెసేజ్ అవాల్ మెసేజ్ అనేది అసైన్ చేసాం డేటాకి, మెసేజ్కి డేటా అనేది అసైన్ చేసాం. సో ఇప్పుడు మెసేజ్ డిస్ప్లే చేస్తున్నాం. నెక్స్ట్ ఎల్స్ కండిషన్కి వచ్చిన తర్వాత అవాల్. సో ఇప్పుడు ఏంటి, ఒకవేళ డేటా ఇన్ ఫైల్ ఆల్రెడీ ఉందనుకోండి, దానికోసం మనం ఈ సెకండ్ ఆప్షన్ చేయాలి కదా, ఇది ఎల్స్ ఏంటి, డేటా ఆల్రెడీ ఎగ్జిస్ట్ అనేది రావాలి. సో దానికోసం ఈ డేటా అనేది మనం తీసుకున్న మెసేజ్ వేరియబుల్కి అసైన్ చేయడానికి అవాల్ ఆపరేషన్. సో అవాల్ ఆపరేషన్ ఫైనల్గా మెసేజ్ డిస్ప్లే అండ్ ఇఫ్ ఫైనల్గా ప్రోగ్రామ్ ఎండ్. సో ఇప్పుడు ఫైల్ చేస్తున్నాను, 14 కంపైల్ చేస్తున్నాను, కాల్ చేస్తున్నాను. సో కాల్ చేస్తే ఇప్పుడు ఏం రావాలి, మీకు ఆల్రెడీ డేటా ఉంది కాబట్టి డేటా ఎగ్జిస్ట్ అనేది రావాలి. సో సింపుల్ చూడండి, డేటా ఇన్ ఫైల్ P003. సో ఫైల్లో ఈ డేటా అనేది ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే సమ్ అదర్ రికార్డ్, ఐ థింక్ 400 తీసుకుంటున్నాను. 400 అనేది P00లో నాట్ ఫౌండ్ అవ్వకపోతే నాకేం రావాలంటే ఎంప్లాయీ నేమ్ ఇది రావాలి, నెంబర్ 400 రావాలి, నేమ్ వచ్చేసరికి సతీష్ అనేది రావాలి. సో స్మాల్ లెటర్స్ ఇద్దాం, సతీష్ రావాలి. సో ఐ థింక్ అడ్రస్ కూడా ఇద్దాం. డేటా అనేది చేంజ్ చేశాను. సో సింపుల్గా ఇప్పుడు ఏంటి, ఈ 400 రికార్డ్ అనేది ఫౌండ్ అవుట్ అవ్వకపోతే ఈ డేటా అప్డేట్ అవ్వాలి. డేటా రైట్ ఇంటూ ఫైల్ P003. ఓకే, ఇప్పుడు చెక్ చేద్దాం. ఫైల్ 14, సో కాల్ డేటా రైట్ ఇంటూ P003. సో డేటా అనేది రైట్ అయింది. సో ఇప్పుడు డేటా రైట్ అయిందని ఇక్కడ డిస్ప్లే అయింది. అసలు డేటా అనేది అందులోకి అప్లోడ్ అయిందో లేదో చూడండి. రన్ క్వరీ P003. సో అదేనా, నేమ్ సతీష్, రికార్డ్ ఎంప్లాయీ నెంబర్ 400, ఎంప్లాయీ అడ్రస్ వచ్చేసరికి హైదరాబాద్. ఓకే, వెల్ అండ్ గుడ్. ఇప్పుడు ఏంటంటే నాట్ ఫౌండ్ అనేది చెక్ చేద్దాం. సో నాట్ ఫౌండ్ అనేది సో ఇప్పుడు నాట్ ఫౌండే చూసాం కదా, ఇఫ్ నాట్ ఫౌండ్. సో ఇది, సో ఈ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఫౌండ్ అనేది చెక్ చేద్దాం. సో దానికోసం ప్రోగ్రామ్ ఐ థింక్ టెక్స్ట్, చూడండి. సో ఫైల్ నేమ్ ఇస్తున్నాను, ఇన్పుట్ ఫైల్, ఫుల్లీ ప్రొసీజరల్ ఫైల్, యాడింగ్ రికార్డ్, ఎక్స్టర్నల్ డిస్క్రిప్ట్ అంతా ఇవన్నీ సేమ్ ఉంటాయి. అవాల్, చైన్ ఆఫ్, ఇఫ్ ఫౌండ్. సో ఫౌండ్ అయితే ఇక్కడ నేను కొంచెం ఎడిషనల్గా రాశాను. సో
సో రికార్డ్ నెంబర్ 800, ఈ నెంబర్ ఫౌండ్ అయితే చేంజ్ జరిగి ఇఫ్ ఫౌండ్ అయినప్పుడు ఈ డేటా డిస్ప్లే అవ్వాలి నాకు. ఓకే, ఏంటి ఎంప్లాయీ నెంబరు, నేమ్, అడ్రస్ ఏముందో డిస్ప్లే అవ్వాలి. అండ్ సో ఓకే, ఇప్పుడు ఇందాక 400 ఇచ్చాం కదా, 400 చెక్ చేద్దాం. సో డిస్ప్లే చేస్తే ఇప్పుడు ఏం రావాలి, ఎంప్లాయీ నేము, నెంబరు, అడ్రస్ రావాలి. అండ్ ఫైనల్గా ఈ మెసేజ్ డిస్ప్లే అవ్వాలి, డేటా ఫౌండ్ ఇన్ P003. సో మెసేజ్ డిస్ప్లే చేస్తున్నాను. సో నేను ప్రాంప్ట్లో చూపించట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మీరు లాజిక్ చూశారు కాబట్టి జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎల్స్లో ఇప్పుడు ఏంటి, ఒకవేళ ఆ డేటా అనేది లేదనుకోండి, 400 కదా, 400 ఓకే, అడ్రస్ ఏం అవసరం లేదు ప్రస్తుతానికి. రైట్, ఈ డేటా అనేది రైట్ అవ్వాలి. సో ఈ డిస్ప్లే అవ్వాలి. సో సింపుల్గా ఫైల్ చేస్తున్నాను, 14. ఓకే, కంపైల్ చేస్తున్నాను. సో చూడండి 400 అనే డేటా లేదు. సో అందువల్ల ఏంటంటే ఆ డేటా అనేది 400 డేటా అనేది ఉంది. సో ఉంది కాబట్టి అది డిస్ప్లే అవుతుంది 400. ఓకే, సతీష్ అండ్ హైదరాబాద్. సో చూడండి డేటా ఫౌండ్ P003. సో ఇది వర్క్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటి, ఏదన్నా లేని డేటాని చూద్దాం. సంథింగ్ 700 కుమార్ పి. ఓకే, 700 అనే రికార్డ్ అనేది ఇందులో లేదు. ఫౌండ్ అవుట్ అయితేనే ఇది వస్తుంది, ఫౌండ్ అవుట్ అవ్వకపోతే ఇది జరగాలి. ఓకే, కంపైల్ చేద్దాం. ఫైల్ 14C. చూడండి డేటా రైట్ ఇంటూ P003. సో డేటా అనేది రైట్ అయిందని వస్తుంది. సో ఇప్పుడు చెక్ చేద్దాం. P003 కుమార్ 700 ఆర్చర్. ఓకే, ఇంతవరకు ప్రోగ్రాంలో మీరు క్లియర్ కదా. సో నేను ఈరోజు కొత్తగా యాడ్ అయిన 2 ఆప్షన్స్ గురించి చెప్తాను. సో ఏ అనేది యాడింగ్ కాబట్టి సో ఏ తీసేస్తున్నాను ప్రస్తుతానికి, అంటే మీకు చూపించడానికి. ఫైల్ చేస్తున్నాను, ఎర్రర్స్ ఎలా వస్తాయి చూడండి. ఫైల్ 14 చూడండి, కంపైలేషన్ స్టాప్ సర్వీస్ 30 ఎర్రర్ ఫౌండ్ ఇన్ ప్రోగ్రామ్. ఓకే, సో మీరు అసలు ఆ ఎర్రర్ ఏంటో చూడాలనుకుంటే మీకు ఓకే షార్ట్ కట్స్ కొన్ని ఉన్నాయి, నాట్ షార్ట్ కట్స్, కొన్ని హెల్పింగ్ రియల్ టైంలో హెల్ప్ అయ్యాయి ఇవి. సో ఇది చూడండి, కంపైలేషన్ స్టాప్ సర్వీస్ 30 ఎర్రర్ అంటున్నాడు. ఓకే, హెల్ప్ తీసుకోండి F1. ఓకే, అంటే అక్కడ కర్సర్ పెట్టి F1 నొక్కితే ఇలా వస్తుంది మెసేజ్, కంపైలేషన్ స్టాప్ సర్వీస్ ఎర్రర్ 30 ఎర్రర్ ఫౌండ్ ఇన్ ప్రోగ్రామ్ కాజ్ ద ఆర్పిజిఐ కంపైలర్ ఫౌండ్ అట్లీస్ట్ 1 ఎర్రర్ ఇన్ ది ప్రోగ్రామ్. సో ఇప్పుడు ఏంటంటే F10 ప్రెస్ చేయండి. F10 ప్రెస్ చేస్తే మీకు ఇలా వస్తుంది అనమాట, కంపైలేషన్ స్టాప్ సర్వీస్ ఎర్రర్ 30, కంపైలేషన్ ఫెయిల్, ప్రోగ్రామ్ టెస్ట్ నాట్ క్రియేటెడ్ ఇన్ లైబ్రరీ, స్టాప్ సర్వీస్ 30 ఎర్రర్ ప్రోగ్రామ్. సో ఇలా వస్తుంది. సో మీరు ఏంటంటే స్పూల్ ఫైల్లో చెక్ చేయాలి. స్పూల్ ఫైల్ సో స్పూల్ ఫైల్లో ఎప్పుడైనా రీసెంట్గా కంపైల్ చేసింది లాస్ట్లో ఉంటుంది అనమాట. సో దానికి వెళ్ళాలంటే Shift F6, ఫైల్ బాటమ్కి B, ఎంటర్. సో చూడండి సర్వీస్ ఎర్రర్ 30 అని వచ్చింది. సో పేజ్ అప్ చేయండి. చూడండి ఇక్కడ ఉంది, ఫైల్ ఇన్ factor2 does not have allowed field type write operation. సో చూడండి factor2 does not have write operation సంథింగ్ ఏదో వస్తుంది, బట్ మనకు అదేంటనేది క్లియర్గా అర్థం కాలేదు. కాపీ, సో అది ఈ నెంబర్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి Shift F4 ప్రెస్ చేయండి. చూడండి Shift F4 ప్రెస్ చేస్తే మనకి ఇలా వస్తుంది అనమాట, ఫైల్ ఇన్ factor2 does not have allowed file type. సో మనకి రైట్ సైడ్ షిఫ్ట్ అవ్వాలనుకోండి, Shift F8 ప్రెస్ చేయండి, రైట్ సైడ్కి వస్తుంది రైట్ ఆపరేషన్. సో సంథింగ్ మళ్ళీ లెఫ్ట్కి రావాలనుకుంటే F7, Shift F7. ఓకే, ఇలా వస్తుంది. ఇప్పుడు ఏంటంటే మనకు ఆ ఎర్రర్ పొజిషన్ తెలియాలంటే ఈ నెంబర్ కాపీ చేసుకుని పేస్ట్, అగైన్ Shift F4. చూడండి సంథింగ్ ఈ లైన్లో ఎక్కడ ఎర్రర్ చూపిస్తుంది. సో Shift F7, సెకండ్ లైన్
చూడండి రైట్ రికార్డ్. సో రైట్ రికార్డ్ అనేది ఇది ఎర్రర్ చూస్తుంది. ఇక్కడ ఎర్రర్ ఎందుకు చూస్తుంది అంటే రైట్ ఆపరేషన్ జరగాలంటే ఆ ఫైల్ టైప్ అనేది యాడింగ్ రికార్డ్ అనేది ఉండాలి. సో అది లేదు. సో అందువల్ల ఎర్రర్ చూస్తుంది. సో స్పూల్ ఫైల్ని క్లియర్ చేసుకుందాం. DLT SPLF స్పూల్ ఫైల్ ఎంటర్ ఆర్ ప్రాంప్ట్ స్టార్ సెలెక్ట్. సో క్లియర్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. మనం ఏం చేసాం, ఏని రిమూవ్ చేసాం. టేక్ F4 ప్రాంప్ట్ ఫైల్ యాడింగ్ ఏ. సో ఫైల్ చేద్దాం. ఫైల్ 14 కంపైల్. చూడండి, సో ఆ ఏ అనే ఆప్షన్ ఇవ్వకపోవడం వల్ల ఏంటంటే రైట్ ఆపరేషన్ జరగదు. సో అందువల్ల ఎర్రర్ వస్తుంది. అగైన్ మీకు ఇంకొకటి ఏం చెప్పాను, రైట్ ఆపరేషన్ దగ్గర రికార్డ్ ఫార్మాట్ నేమ్ కాకుండా ఫైల్ నేమ్ ఇస్తే ఏమొస్తుంది. ఓకే, P003 ఫైల్ నేమ్ ఇస్తున్నాను. ఫైల్ 14. చూడండి మళ్ళీ 30 ఎర్రర్ వస్తుంది. సో స్పూల్ ఫైల్లోకి రండి. లేటెస్ట్ది ఎప్పుడైనా బాటంలో ఉంటుంది. 5 తీసుకుని డిస్ప్లే ఎంటర్. సో బాటమ్ బి చూడండి 30 ఎర్రర్ వస్తుంది. పేజ్ అప్. చూడండి రికార్డ్ ఫార్మాట్ నేమ్ ఆఫ్ ఎక్స్టర్నల్లీ డిస్క్రైబ్డ్ ఫైల్ నాట్ ఇన్ యూస్. చూడండి ఇది ఎర్రర్ కాదు, బట్ మీకు ఒక పాపప్లా వస్తుంది. రికార్డ్ ఫార్మాట్ నేమ్ ఆఫ్ ఎక్స్టర్నల్లీ డిస్క్రైబ్డ్ ఫైల్ నాట్ యూజ్డ్. సో రికార్డ్ ఫార్మాట్ నేమ్ అనేది మనం యూజ్ చేయలేదని వస్తుంది. 30 ఎర్రర్. ఎప్పుడైనా కానీ టాప్ ఎర్రర్స్ చూడాలి. 30 and 40 వస్తే 40 ఎర్రర్ రెక్టిఫై చేయాలి. తర్వాత 30కి వెళ్ళాలి, 20కి వెళ్ళాలి. సో అదనమాట. ఇప్పుడు 30 ఎర్రర్ ఉంది కాబట్టి 30 ఎర్రర్ చూద్దాం. ఫ్యాక్టర్ 2 ఆపరెంట్ మస్ట్ నాట్ బి ఎన్ ఎక్స్టర్నల్లీ డిస్క్రైబ్డ్ ఫైల్. డిస్క్రైబ్డ్ ఫైల్ ఆర్ దిస్ ఆపరేషన్. సో ఈ ఆపరేషన్లో ఫైల్ నేమ్ అనేది స్పెసిఫై చేయకూడదని అనిపిస్తుంది. సో ఆ ఎర్రర్ ఎక్కడో చెక్ చేద్దాం. చూడండి ఫర్ దిస్ ఆపరేషన్, ఈ ఆపరేషన్కి ఫైల్ నేమ్ అనేది ఇవ్వకూడదు. ఎక్స్టర్నల్ డిస్క్రైబ్డ్ ఫైల్ నేమ్ అనేది ఏదో ఇవ్వకూడదు ఉంటుంది. సో ఈ నెంబర్ కాపీ చేయండి. సో ఆ లైన్ ఏదో చెక్ చేసుకుందాం. సో ఇది చూడండి, ఇక్కడికి ఒక నెంబర్ డిఫరెన్స్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాపీ చేసి పెట్టారనుకోండి, ఇది 3 అనేది బై డిఫాల్ట్గా ఈ లాస్ట్లో ఉంటుంది. మనం ఈ నెంబర్ కాపీ చేసినప్పుడు ఆ 3 ఉంటుంది అన్నమాట. సో ఆ 3ని రిమూవ్ చేసుకోవాలి ఎప్పుడైనా. చూడండి లైన్ 2లో ఏదో ఎర్రర్. చూడండి రైట్, ఇక్కడ ఎర్రర్ చూస్తుంది. ఏంటంటే ఫైల్ నేమ్ అనేది మనం ఫైల్ నేమ్ రాయకూడదు. సో అదే ఎర్రర్ వస్తుంది. సో బ్యాక్ రండి. REC తెగ 540. సో చూడండి, సో రైట్ ఆపరేషన్కి ఎప్పుడైనా కానీ రికార్డ్ ఫార్మాట్ నేమ్ ఇవ్వాలి. సో ఐ థింక్ దిస్ డేటా ఈజ్ యూజ్ఫుల్ ఫర్ యూ. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో రేపు వచ్చేసరికి వేరే వీడియోతో మేము ముందుకు వస్తాం.